నమస్కారం. ఈరోజు కీపవలో కోవిడ్-19 ఊపిరితిత్తుల్లో విధ్వంసం, తుది దశకు ఆక్స్ఫర్డ్ కరోనా టీకా, కరోనా కాలంలో కిడ్నీలు భద్రం, కామెర్లతో బాధపడుతున్నారా? ఇంకా హెల్త్ టిప్. కోవిడ్-19 వైరస్ మనకు ప్రాణాధారమైన ఊపిరితిత్తుల్లో విధ్వంసం సృష్టిస్తోంది. వైరస్ ఒంట్లోకి చేరిన తర్వాత శ్వాసకోశ కణజాలాన్ని దెబ్బతీస్తోంది. దీంతో గాలి గదులు చెడిపోయి ప్రాణాల మీదకొస్తోంది. మొత్తంగా కరోనా వైరస్ మన ఆయువు పట్టుపైనే దెబ్బ కొడుతోంది. ఊపిరితిత్తులు బలంగా ఉన్నవారు కరోనా జబ్బును కాస్త గట్టిగానే ఎదుర్కోగలుగుతున్నా మిగతా వారి చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తులపై కరోనా దాడి గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నోవెల్ కరోనా వైరస్ దాడి ప్రధానంగా మన ఊపిరితిత్తులపైనే ఉంటోంది. కోవిడ్ మరణాల్లో ఎక్కువ మంది ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమై మరణిస్తున్నారు. మన శ్వాసకోశాల్లో వైరస్ ఆవాసానికి అనుకూలమైన పరిస్థితులు ఉండడంతో కోవిడ్ వైరస్ ఊపిరితిత్తుల్లో విధ్వంసం సృష్టిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. బయటి నుంచి మన ఒంట్లోకి చేరిన ముందుగా వైరస్ మన నాసికా రంధ్రాల్లో తిష్టవేస్తుంది. ఆ సమయంలో వాసన చూడటంలో రోగి సమస్యలను ఎదుర్కొంటాడు. వైరస్ ఆ తర్వాత మెల్లగా ముక్కు నుంచి గొంతులోకి చేరుతుంది. గొంతులోని మృదు చర్మంలో ఈ క్రిమి నిలిచేందుకు అవసరమైన ACE2 సమృద్ధిగా ఉంటుంది. వైరస్కు ఉండే కొమ్ముల ప్రోటీన్ ఆసరాగా అక్కడ కణాల్లో చొరబడి పునరుత్పత్తి చేస్తుంది. ఈ సమయంలో రోగుల్లో వ్యాధి లక్షణాలు బయటపడకపోయినా చుట్టుపక్కల వారికి విపరీతంగా అంటించేస్తుంటారు. కరోనా కోవిడ్-19 అనే ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుందనేది మనందరికీ తెలుసు. ప్లస్ కొంత ఏరోజాల్ స్ప్రెడ్ అంటే గాలిలో కూడా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుందనేది మనకు అర్థమవుతున్నటువంటి అంశం. మనం ఇప్పుడు దాకా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి రిపోర్ట్స్ కానీ అటాప్సీ రిపోర్ట్స్ కానీ జబ్బు లక్షణాలు, జబ్బులో మనం చూస్తున్నటువంటి అనేక రకమైన క్లినికల్ సిమ్టమ్స్ ఇవన్నీ కనుక గమనించినట్టయితే ఊపిరితిత్తులో కొంత న్యూమోనియా ఫీచర్సే కాకుండా ఊపిరితిత్తులో ఉన్నటువంటి రక్తనాళాలు, చిన్న చిన్న రక్తనాళాల్లో కూడాను రక్తం గడ్డగట్టిపోయి అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉండి సడన్గా ప్రాణం మీదకి వచ్చే పరిస్థితి మనం ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. 19 అనే వైరస్ దాడి చేస్తుంది. అందులో ప్రధానంగా ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేస్తుంది, న్యూమోనియాగా వస్తుంది, అట్లాగే రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టి ప్రాబ్లం వస్తుంది, ప్లస్ ARDSకి దారితీస్తుంది. అట్లాగే మిగతా శరీర భాగాలన్నీ కూడాను చాలా ర్యాపిడ్గా ఎఫెక్ట్ అయిపోతున్నాయి. వన్స్ ఈ ఎఫెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత దీని ఎఫెక్ట్ మిగతా భాగాల మీద చాలా స్పీడ్గా ఉంటుంది. ఎక్కువ సమయం మనకి ఇవ్వటం లేదు. కోవిడ్ వైరస్ ముందుగా మన కళ్ళు, ముక్కు, నోరు ద్వారా మనలోకి చేరుతుంది. ఆపై ACE2 అనే ప్రోటీన్ను ఉత్పత్తి చేసే శ్వాసనాళ కణాలకు వైరస్ అతుక్కుంటుంది. వైరస్ చుట్టూ ఉన్న జిగురు లాంటి పొర సాయంతో కణజాలానికి అతుక్కుంటుంది. తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ వైరస్ల ప్రతిరూపాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతాయి. ఇవన్నీ ఊపిరితిత్తుల కింది భాగంలోకి చేరుకోవడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. వయసులో ఉన్నవారు, రోగ నిరోధక శక్తి బలంగా ఉన్నవారు బాగా దగ్గడం ద్వారా కొంతమేరకు వైరస్లను ఊపిరితిత్తుల నుంచి బయటకు పంపించేయగలుగుతారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు బలంగా దగ్గలేకపోవడం వంటి కారణాల మూలంగా శ్వాస మార్గాల్లో అవరోధాలు పెరిగిపోతాయి. దీంతో ఊపిరితిత్తులు కఫంతోనూ నీటితోనూ నిండిపోతాయి. చివరికి న్యూమోనియా బారిన పడి మరణం సంభవిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అనేక రకాల టెస్టులు కూడా వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఏంటంటే RT-PCR, రియల్ టైమ్ RT-PCR అంటాము, అట్లాగే ట్రూనాట్ టెస్ట్ అంటాము, అట్లాగే CBNAT అంటాము. ఈ రియల్ టైమ్ PCR అనేది మనకి గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్గా ఇప్పుడు చూస్తున్నాము. అయితే దీనిలో కూడా 70% పాజిటివిటీ ఉంటుంది. అట్లాగే ట్రూనాట్ కానివ్వండి, CBNAT కానివ్వండి నెగిటివ్ టెస్ట్ నిర్ధారణకి బాగా ఉపయోగపడుతుంది. కానీ పాజిటివ్ అనేది మటుకు RT-PCR ద్వారా నిర్ధారణ చేయవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడాను యాంటీజెన్ డిటెక్షన్ టెస్ట్ అంటారు. అట్లాగే యాంటీబాడీ డిటెక్షన్ టెస్ట్లు అంటే మన బాడీలో IgG, IgM అనే యాంటీబాడీస్ ఉంటే వీటిని కూడా డిటెక్ట్ చేయడానికి టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని కంట్రీస్లో బాగా విరివిగా చేస్తూ ఉన్నారు. మన దేశంలో కూడాను ఈ రకమైన టెస్టులు చేయటం మొదలెట్టారు. అయితే ఈ యాంటీబాడీ టెస్టులు కమ్యూనిటీ యొక్క ఇమ్యూనిటీ అంటే సమాజంలో ఈ వ్యాధి నిరోధక శక్తి IgG, IgM లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది మనకి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల పెద్దగా అడ్వాంటేజ్ లేదనేది ఇప్పుడు దాకా మనకు వస్తున్నటువంటి సమాచారం బట్టి అర్థమవుతుంది. సో టెస్టింగ్ వైజ్ ఒక రకంగా RT-PCR ఇస్ ద ఓన్లీ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్, ట్రూనాట్ టెస్ట్, CBNAT టెస్ట్ అనే టెస్టులు కూడా ఉన్నాయి. అనుమానం ఉన్న ప్రతి వ్యక్తి కూడాను టెస్ట్ చేయించుకోవడం, వాళ్ళు
వాళ్ళంతటిగా వాళ్ళు వెళ్ళి వాళ్ళకున్న సిమ్టమ్స్ని టెస్ట్ చేయించుకుంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రస్తుతానికి ఆయా లక్షణాలను బట్టి చికిత్స చేస్తున్నారు. జ్వరం, నొప్పులు తగ్గడానికి పారాసిటమాల్ మాత్రల్ని ఇస్తున్నారు. సమస్యలు తీవ్రమై శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఆక్సిజన్ను అందిస్తున్నారు. అవసరమైతే వెంటిలేటర్తో కృత్రిమ శ్వాస కల్పిస్తున్నారు. అయితే మలేరియా జ్వరానికి వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్, గొంతు నొప్పిని తగ్గించేందుకు వాడే అజిత్రోమైసిన్ వంటి మందులు, లోపినావిర్, రిటోనావిర్ వంటి హెచ్ఐవి మందులు కరోనా కట్టడిలో ఉపయోగపడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ముందు జాగ్రత్తగా డాక్టర్లకు, నర్సులకు, ఆసుపత్రుల్లో పనిచేసే ఇతర సిబ్బందికి సైతం క్లోరోక్విన్ మాత్రల్ని వేసుకోవాల్సిందిగా సిఫారసు చేస్తున్నారు. కరోనా వైరస్కి చికిత్స అంటే మోర్ దాన్ 85% ఆఫ్ పాపులేషన్కి అసలు ఆ సిమ్టమ్స్ వాళ్ళకి వచ్చినట్టు కూడా పెద్ద సిమ్టమ్స్ ఉండవు. అన్లెస్ మనం పరీక్షలు చేసి నిర్ధారణ చేసి ఉంది అని చెప్తే తప్ప వాళ్ళు రొటీన్గా వాళ్ళకున్న చిన్న జలుబుకో లేకపోతే ఒళ్ళనొప్పులకో COVID-19 వచ్చిందని వాళ్ళు భావించరు. సో 85% అసిమ్టమాటిక్ పేషెంట్సే ఉన్నారు. ఈ ఉన్న మిగతా 15%లో కూడా ఒక 10 to 12% వాళ్ళకి మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్, అంటే కొంచెం దగ్గు, జలుబు, ఆయాసం ఉంటాం. కొంచెం ఊపిరితిత్తుల్లో మనం ఎక్స్రే తీస్తేనో వాటిలోనూ మచ్చలు ఉంటాం. అవి హై ఫ్లో ఆక్సిజన్, గట్టిగా ఆక్సిజన్ పెట్టడం, కొంచెం సపోర్టివ్ ట్రీట్మెంట్, జ్వరం ఉన్న వాళ్ళకి పారాసెటమాల్ ఇవ్వటం. ప్లస్ మనకి చూస్తున్నాం ఇప్పుడు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం హైడ్రాక్సీక్లోరోక్విన్ కానివ్వండి, ఎజిత్రోమైసిన్ కానివ్వండి, ఐవర్మెక్టిన్ కానీ మిగతా మెడిసిన్స్ ఏవైతే మనం గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ నామ్స్ ప్రకారం మనం ఇప్పుడు గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అవుతున్నాం, వాటన్నిటినీ ఫాలో అవుతూ రక్తం గడ్డగట్టకుండా ఉండటానికి ఉపయోగపడేటువంటి హిపారిన్ అనే మెడికేషన్ కూడాను ఈ మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు, ఎస్పెషల్లీ ఐసీలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఒక 10% కొంచెం ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆక్సిజన్ మిగతా గైడ్లైన్స్ ప్రకారం మెడికేషన్, ఐసీలో మెడికేషన్స్ అవి వాడుకుంటే బాగానే రికవర్ అవుతున్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే వెంటిలేటర్ స్టేజ్కి వెళ్తున్నారో వాళ్ళ మరణాల శాతం ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎర్లీగా మనకు సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం వైద్య సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఇమీడియట్గా చేయవలసిన అంశాలు ఏంటంటే, ఒకటి, ప్రతి వ్యక్తి తన యొక్క బాధ్యతగా బయటికి వచ్చినప్పుడు ఫేస్ మాస్క్ అనేది 100% ధరించాలి. నెక్స్ట్ అంశం వచ్చేసి సోషల్ డిస్టెన్సింగ్. వీలైనంత మటుకు గుంపుగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం అనేది ప్రధానం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చినా కూడాను మినిమం 6 feet డిస్టెన్స్ వ్యక్తికి ఉండేటట్టుగా చూసుకుంటే మనకి ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అట్లాగే ఎక్కడికి వెళ్ళినా కూడాను చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవటం, కనీసం 20 సెకండ్లు చక్కగా సబ్బుతో కడుక్కోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ మనకి ఆ ఫెసిలిటీ లేని దగ్గర ఎక్కడైనా సరే కూడాను హ్యాండ్ శానిటైజర్స్ అనేవి మనతో క్యారీ చేసుకోవటం, అక్కడ ఎక్కడైనా హ్యాండ్ శానిటైజర్ మన దగ్గర లేకపోతే ఎక్కడ అవైలబుల్గా ఉంటే గుంపుల దగ్గర అక్కడ హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్ చాలా. గతంతో వచ్చిన వైరస్లతో పోల్చుకుంటే కరోనా పెద్దగా ప్రమాదకరమేమీ కాదు. ప్రతి వ్యక్తిలో రోగ నిరోధక శక్తి బలీయంగా ఉంటే కరోనా మనల్ని ఏమీ చేయలేదు. వ్యాధి నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిపైనే కరోనా వైరస్ ప్రతాపం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవాలి. కరోనాతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో బయట ఎక్కువగా తిరగడం మానుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు మాస్కును తప్పనిసరిగా ధరించాలి. తరచూ చేతుల్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు అరచేతిని కాకుండా మోచేతిని అడ్డు పెట్టుకోవాలి. అలాగే టిష్యూ లేదా చేతి రుమాలును అడ్డుగా ఉంచుకోవాలి. జలుబు, జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు వస్తే వెంటనే తగిన వైద్య సాయం పొందాలి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి కరోనా వైరస్ ఇవాళ చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా కిడ్నీ జబ్బులతో బాధపడే వారికి కరోనాతో చాలా ప్రమాదం పొంచి ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కిడ్నీ జబ్బులతో బాధపడేవారు, కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారికి ఏమాత్రం నిర్లక్ష్యం చూపించినా కరోనా వైరస్ కసిగా కాటేసే అవకాశం ఉంది. ఈ సంక్షోభ కాలంలో కిడ్నీ బాధితులు వైరస్కు చిక్కకుండా ఉండేందుకు ఏం చేయాలో, నిత్య జీవితంలో ఎలా అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా వైరస్ వల్ల వచ్చి సంక్రమించే జబ్బు కేవలం ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ కాకుండా కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ అందరూ కూడా ఇంకా జాగ్రత్తగా ఉండి వాళ్ళు హ్యాండ్ హైజీన్ కానీ సోషల్ డిస్టెన్సింగ్ కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే డయాలసిస్ పేషెంట్స్లో ముఖ్యంగా
రెండు రకాలుగా ఉంటుంది డయాలసిస్. ఒకటి హోమ్ డయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్ అంటాము. రెండోది హిమోడయాలసిస్. ఈ పెరిటోనియల్ డయాలసిస్ ఉన్న వాళ్ళకి కొంతవరకు ఇంట్లోనే చేసుకుంటారు కాబట్టి డయాలసిస్ ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది వాళ్ళు స్ట్రిక్ట్గా అమలు చేయగలరు కాబట్టి వాళ్ళకి కరోనా వైరస్ సోకే అవకాశం తక్కువగా ఉంటుంది. హిమోడయాలసిస్ పేషెంట్స్ వారానికి 2 సార్లు 3 సార్లు హాస్పిటల్కి రావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. హాస్పిటల్కి వచ్చినప్పుడు కానీ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళు తగినంత జాగ్రత్తలు, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, అలాగే హ్యాండ్ హైజీన్ అది చేస్తూ ఉండాలి. అలాగే ఇన్ హాస్పిటల్లో కూడా హాస్పిటల్ తరపు నుంచి కూడా చాలా జాగ్రత్త తీసుకుంటూ ఆ ఉన్న డయాలసిస్ పేషెంట్స్లో ఎవరికైతే లక్షణాలు ఈ ఫీవర్ కానీ ఈ సోర్ థ్రోట్ కానీ ఇంకేదైనా లక్షణాలు ఉన్న వాళ్ళని సపరేట్గా మనం ఐసోలేట్ చేసుకుని వాళ్ళకి సపరేట్గా డయాలసిస్ చేస్తూ వాళ్ళకి టెస్ట్ చేయించుకుంటూ వాళ్ళని నార్మల్ పర్సన్స్తో, నార్మల్ డయాలసిస్ పేషెంట్తో కలపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే చాలామందికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ డయాలసిస్ పేషెంట్స్కి ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వలన కేవలం ఈ సోర్ థ్రోట్ కానీ ఫీవర్ కానీ ఈ బాడీ పెయిన్స్, హెడేకే కాకుండా రకరకాల ప్రజెంటేషన్స్ కూడా ఉంటున్నాయి. ఉదాహరణకి కొంతమందిలో వాంతులు, విరోచనాలతో కూడా ప్రజెంట్ అవుతున్నారు. వాళ్ళల్లో కూడా మనం టెస్ట్ చేస్తుంటే ఈ కరోనా వైరస్ పాజిటివ్ వస్తుంది. అలాగే డయాలసిస్ పేషెంట్స్ వాళ్ళు తీసుకునే ఆహారంలో కూడా చాలా వరకు నియంత్రణగా ఉండటం మంచిది. కొన్ని విటమిన్స్ ఉండేవి, అలాగే కొంత విటమిన్ డి, అలాగే విటమిన్ సి, విటమిన్ ఏ కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవటం, ఫ్రెష్గా ఉన్న ఆహారాలు తీసుకోవటం, అలాగే స్ట్రెస్ని తగ్గించుకోవటం. అంటే స్ట్రెస్ కూడా మనకి బాగా ఇమ్యూనిటీని తగ్గించే అవకాశం ఉంది. అలాగే యోగా కానీ కొంచెం యాక్టివ్గా ఉండే పద్ధతులను పాటించడం, అలాగే బ్రిస్క్గా ఇంట్లోనే వ్యాయామం చేయటం, ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే కొంతవరకు మనం బాడీలో ఇమ్యూనిటీని పెంచుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఏంటంటే ఈ కోవిడ్-19 డిసీజ్ మనకి సంక్రమించినా కూడా దాని తీవ్రతను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కామెర్లు నిజానికి పెద్ద జబ్బేం కాదు. చికిత్స తీసుకున్నా తీసుకోకపోయినా చాలినంత విశ్రాంతి తీసుకుంటే చాలు. వారం 10 రోజుల్లో చాలా వరకు వాటంతటా అవే తగ్గిపోతాయి. అయితే కామెర్ల విషయంలో మనలో చాలామంది తెలిసో తెలియకో రకరకాల నాటు వైద్యాలకు వెళుతూ ఉంటారు. చేతిపై గడియారం గుర్తు రూపంలో వాతలు పెట్టించుకోవడం, కళ్ళలో పసర్లు పోయించుకోవడం, కఠినమైన పథ్యాలు పాటించడం చేస్తూ ఉంటారు. అసలు కామెర్లతో బాధపడుతున్నప్పుడు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కామెర్లు అంటే ఏంటి? ఈ కామెర్లు అన్నది ఏంటంటే లివర్లో జరిగే మెటబాలిజంలో బిలిరూబిన్ అన్నది అత్యధికంగా ఉత్పత్తి అయినప్పుడు, లేదా బిలిరూబిన్ అన్నది ఎక్కువగా చేరినప్పుడు, రక్తంలో చేరినప్పుడు ఒంట్లో కలిగే కామెర్లు అనమాట. ఫస్ట్ కంటిలో పచ్చదనం అన్నది కనపడుతుంటుంది, యూరిన్ పచ్చగా రావటం అన్నది కనపడుతుంటుంది. తదనంతరం బాడీ కూడా ఎల్లోయిష్గా తయారవటం అన్నది కనపడుతుంటుంది. కామెర్లపై ఉన్న అపోహలేంటి? కామెర్లు వస్తే ఇది తినకూడదు, అది తినకూడదు, అల్లోపతి వైద్యం పనిచేయదు, కేవలం నాటు వైద్యం ద్వారానే పని జరుగుతుంది, ఆ పసరు పోస్తే మనకు కంప్లీట్గా బెనిఫిట్ వస్తుంది, వైద్యం చేసుకోకుండా కంప్లీట్గా ఆహారం తీసుకుంటూ మజ్జిగన్నం తింటూనే గడిపేస్తే కామెర్లు తగ్గిపోతాయి. ఇలా రకరకాల అపోహలు అనేవి చాలామందికి ఉంటాయి. కొంతమందిని ఊరు దాటించకూడదు అని కూడా అంటుంటారు, కొంతమందికి వాతలు కూడా పెడుతుంటారు. ఇవన్నీ చాలా పెద్ద అపోహలతో కూడుకున్నదే ఈ కామెర్లు. కామెర్లు ఎందుకు వస్తాయి? కామెర్లకు సర్వసాధారణమైన కారణాలు 2 అని చెప్పుకోవచ్చు. ఒకటి ఇన్ఫెక్షను, రెండోది ఆల్కహాల్. సో ఇన్ఫెక్షన్స్లో మనకు చాలా కామన్గా కనపడేది ఏంటంటే హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ అని, ఈ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్గా కనపడుతుంటాయి. ఇది కంటామినేటెడ్ ఫుడ్ ద్వారా కానీ, కంటామినేటెడ్ వాటర్ ద్వారా కానీ మనకు చాలా ఈజీగా వస్తుంటుంది. ఈ హెపటైటిస్ ఏలో కానీ, ఈలో కానీ ఏమవుతుందంటే కొంతమందికి జ్వరం ద్వారా 1-2 రోజులు జ్వరం వచ్చి దాని తరువాత వాంతులు అవ్వటం, ఆకలి మందగించటం, కళ్ళు పచ్చగా తయారవటం అనేది చాలా కామన్గా జరుగుతుంటుంది. అయితే ఈ 2 రకాల వాటికి వైద్యం అనేది ఒకే రకంగా ఉంటుంది. ఇంకో రకమైన వైరస్లు క్రానిక్ లివర్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ బి కావచ్చు, సి లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా
ఈ కామెర్లు అన్నది రావటం అనేది జరుగుతుంది. అట్లాగే ఆల్కహాల్ అనేది ఈరోజు చాలా ఎక్కువ మంది కన్జ్యూమ్ చేస్తుంటారు. ఆల్కహాల్ అధిక మోతాదులో తీసుకున్నప్పుడు ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాం, ఆ విధంగా రావటం కానీ, లేదా లివర్ డిసీజ్ వచ్చేసేయటం, క్రానిక్ లివర్ డిసీజ్ వచ్చి ఆ లివర్ సిర్రోసిస్లోకి వెళ్ళి దాని తర్వాత కామెర్లు అనేది బయటపడటం అనేది జరుగుతుంటుంది. కామెర్ల నిర్ధారణకు ఎలాంటి పరీక్షలు చేస్తారు? సింపుల్ రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో వైరస్ ఇన్ఫెక్షన్స్లో వచ్చే వాటిల్లో లివర్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా అందులో ఉన్న ఎంజైమ్స్ ఎస్జీఓటీ, ఎస్జీపీటీ అంటాం, అవి విపరీతంగా పెరిగి ఉంటాయి. సో అలాగే ఇండైరెక్ట్ బిలిరూబిన్ అన్నది అధికంగా ఉంటుంది. సో లేదా కొలిస్టాటిక్ ఫేజ్లో ఉన్నప్పుడు డైరెక్ట్ బిలిరూబిన్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కూడా ఏంటంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా ఈ జాండీస్ని చాలా వరకు డయాగ్నోస్ చేయొచ్చు. సో దాని తర్వాత ఈ వైరల్ స్క్రీనింగ్ అన్నది చేయాలి. బి ఇన్ఫెక్షన్ ఉందా, సి ఇన్ఫెక్షన్ ఉందా, అది ఏదైనా ఉంటే బి కేటగిరీలోకి వస్తుందా, సి కేటగిరీలోకి వస్తుందా అన్నది కూడా మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్లస్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అన్నది చాలా ఇంపార్టెంట్. లివర్ స్కాన్ ద్వారా అది ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చిందా, లేకపోతే ఆల్కహాల్ లివర్ సిరోసిస్ ఉందా, లేకపోతే ఏదైనా స్టోన్స్ ఉన్నాయా, లేకపోతే క్యాన్సర్స్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కామెర్లకు చికిత్స ఎలా ఉంటుంది? ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేది, లేదా ఆల్కహాల్ వల్ల వచ్చేది, లేదా రక్త కణాలు చిట్లిపోవటం వల్ల వచ్చే వాటిల్లో మెడికల్ అల్లోపతిక్ ట్రీట్మెంట్ చాలా చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. తద్వారా ఏంటంటే జాండీస్ని నయం చేసుకునే దానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ హెపటైటిస్ బి అన్నది కానీ డయాగ్నోజ్ అయితే ఆ బి ఇన్ఫెక్షన్ అక్యూట్ ఫేజ్లో ఉందా లేదా క్రానిక్ ఫేజ్లో ఉందా అనే దాన్ని డయాగ్నోజ్ చేసుకొని దానికి తగ్గట్టుగా వైద్యం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు హెపటైటిస్ సికి చాలా మంచి మందులు ఉన్నాయి. కేవలం 3 నెలల పాటు మందులు వాడటం వల్ల వాళ్ళు కంప్లీట్గా క్యూర్ అవడానికి కూడా ఈరోజు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటే సర్జికల్ జాండీస్ అంటాం. ముఖ్యంగా ఈ సర్జికల్ జాండీస్ ముఖ్యంగా గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల కలిగేది ఏంటంటే కడుపు నొప్పితో కూడిన కామెర్లు రావటం అన్నది చాలా కామన్గా ఉంటుంది. అయితే స్టోన్స్ ఖచ్చితంగా ఉన్నాయా లేదా, అది పరిమాణం ఎంతలో ఉంది, ఇవి తెలుసుకోవాలంటే ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఎంఆర్సిపి అంటాం దాన్ని. అది కాకుండా వేరే కారణాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి కూడా ఎంఆర్ఐ కానీ సిటీ అబ్డామిన్ కూడా చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ ఎంఆర్ఐ ద్వారా మనకు డయాగ్నోస్ అవ్వగానే పసరగొట్టంలో స్టోన్స్ ఉన్నాయని ఎండోస్కోపీ ద్వారా ఆ పసరగొట్టంలో రాయిని రిమూవ్ చేయటం అన్నది జరుగుతుంది అనమాట. క్యాన్సర్లకు కామెర్లకు సంబంధం ఉందా? లివర్లో క్యాన్సర్ రూపంలో వచ్చిన అంటే హెప్టోసెల్లార్ క్యాన్సర్ అంటాం. ఈ హెప్టోసెల్లార్ క్యాన్సర్ వచ్చినా, లేకపోతే లివర్లో ఎక్కడి నుంచైనా క్యాన్సర్ వచ్చి చేరిన అంటే సెకండరీ మెటాస్టాసిస్ అంటాం. ఈ మెటాస్టాటిక్ క్యాన్సర్ వల్ల కూడా మనకు కామెర్లు రావడానికి ఆస్కారం ఉంది. దాన్ని మొదటి దశలో మనం గుర్తించుకోలేకపోతే సరైన వైద్యం అన్నది చేసుకోలేం. అలాగే ఈ అబ్స్ట్రక్టివ్ జాండీస్లో ఏంటంటే ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కావచ్చు, గాల్ బ్లాడర్ క్యాన్సర్స్ కావచ్చు, లివర్ క్యాన్సర్స్ కావచ్చు, పసరు గొట్టంలో వచ్చే క్యాన్సర్లు కావచ్చు, యాంపులరీ కార్సినోమాస్ కావచ్చు, వీటి వల్ల కూడా ఈ అబ్స్ట్రక్టివ్ జాండీస్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటే సర్జికల్ జాండీస్ ఉన్నప్పుడు ఇటువంటి సర్జికల్ మెథడ్స్ ద్వారా మనం పర్మనెంట్గా నయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కామెర్లను నివారించుకోవచ్చా? ఆల్కహాలిక్ జాండీస్లో వచ్చే వాటికి ఖచ్చితంగా ఆల్కహాల్ ఆపటం మాత్రమే వైద్యం. ఆల్కహాలిక్ సిర్రోసిస్లో ఉన్నా కూడా వాళ్ళ ఆల్కహాల్ని ఆపుకొని ఏ దశలో ఉందో ఆ దశలో మనం సపోర్టివ్ కేర్ అనేది ప్రొవైడ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. కామెర్లు సోకినప్పుడు సాత్విక ఆహారంతో పాటు చాలినంత విశ్రాంతి తీసుకుంటే చాలు. కామెర్లు చాలా వరకు వాటంతట అవే తగ్గుముఖం పడతాయి. కామెర్లు మరీ తీవ్రంగా ఉండి ఎంతకీ తగ్గనప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సాయం తీసుకోవాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రోజు ఉదయం సాయంత్రం 2 పూటలా వేడి నీటిలో కొద్దిగా పసుపు లేదా జెండు బాం వేసి ఆవిరి పట్టుకోండి. జలుబు, దగ్గు, రొంప వంటి బాధలు దరిచేరకుండా ఉంటాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.